10 నిమిషాల్లో ఉల్లికాళ్ళ టమాటా కర్రీ సింపుల్‌గా, టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, సరిపోయేంత సాల్టు, 1 స్పూన్ కారం వేసుకొని ఇలా ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను కూడా ఇందులో వేసుకొని 5 నుంచి 7 నిమిషాలు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇలా ఉడుకుతుండగా కొంచెం కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ అలా కలుపుకొని స్టవ్ కట్టేయాలి. అంతేనండి, అన్నంలోకి, రోటీలోకి టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది.